అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చోరీ జరిగింది. దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో మహిళ మెడలో నుండి 7 కాసుల బంగారు గొలుసును అగంతకుడు లాక్కెళ్లాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన 40 మంది భక్తులు బస్సులో కుండలేశ్వరం ఆలయం దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు రత్నకుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లజర్ల మండలం అండి, చోడవరం అండి. తూర్పుగోదావరి వెళ్ళండి. గుడికని వచ్చామండి. భోజనం చేసి వస్తుంటే ఆడికి ఎదరికెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి బొందు లాగేసాడండి. మీదేనండి, బడి మీదేనండి. మా పక్క నుంచి వెళ్తాం చూసానండి, కానీ ఎవరు అనుకుని వెళ్తున్నారు వస్తున్నారు కదని మేము మా దోవరు మేము వచ్చేస్తున్నామండి. వెనక్కి తిరిగి వచ్చి లాగేసాడండి. నేను వెనక్కి తిరిగేటప్పటికి వాడు పరిగెత్తేసాడండి. పోలీసులు కూడా చూసి గబగబా వాడి వెళ్ళారండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన కుండలేశ్వరం గ్రామంలో ఈ కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ బాగా ఎక్కువ ఉంది. సుమారు ఆ ప్రాంతంలో ఈరోజు మనకి ఈ నల్లజర్ల మండలం చోడవరం గ్రామం నుంచి వచ్చిన భక్తులు బస్సులో వచ్చారు. రత్నకుమారి అనే మహిళ మెడలో సుమారు ఒక 6 కాసులు స్నాచింగ్ జరిగినట్టుగా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు వెరిఫై చేస్తే మధ్యాహ్నం పట్టుకుంటాం అని చెప్పేసి తెలియపరుస్తున్నాం. బైక్ మీద వచ్చాడు, ఒక వ్యక్తే బైక్ మీద వచ్చాడట. వెరిఫై చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. చుట్టుపక్కల ఎన్ రూట్ అంతా కూడా ఆల్రెడీ టీమ్స్ పంపించాం, 3 టీమ్స్ పంపించాం. దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం పట్టుకుంటాం అని చెప్పి తెలియపరుస్తాం. రంగారెడ్డి జిల్లా